ప్రణయ ఫలితం. ఈ నవల 60 సంవత్సరాల క్రితం అప్పటి పాఠకులలో ఆసక్తి రేకెత్తించినది. ఆ అద్భుత కథను మనం ఈ ఛానల్లో తెలుసుకుందాం. మహారాజు కీర్తిసేనుడు దర్బారులో దిగులుగా కూర్చున్నాడు. దర్బారంతా నిశ్శబ్దంగా ఉంది. వార్తావాహకుడు ఒక ప్రక్క నిలబడి ఉన్నాడు. మంత్రి బలభద్రదేవుడు చేతిలో ఉన్న ఉత్తరాన్ని మడుస్తూ కీర్తిసేనుని వైపు తిరిగి, మహారాజా, రాజకుమారి సుమతి బ్రతికే ఉన్నారని ఈ ఉత్తరం వల్ల రూఢిగా తెలుస్తుంది. జితేంద్రుడే వారిని స్వయంగా చూసి వచ్చాడని మన సేనాధిపతి ఇందులో స్పష్టంగా వ్రాశాడు. రాజకుమారిని విడిపించడానికి వెళ్ళిన గుణసాగర్ సమాచారం ఇంతవరకు ఏమీ తెలియలేదు. పారిపోయిన ప్రతాపసింహుని సేవలు తిరిగి యుద్ధభూమిని చేరుకొని పోరుకు సిద్ధపడుతున్నాయని కూడా ఉత్తరంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే గుణసాగర్ యుద్ధభూమిలో లేడని తెలుసుకున్న ప్రతాపసింహుడు ఈ అవకాశం విడిచిపెట్టకుండా మనల్ని పరాజితుల్ని చేయాలని సంకల్పించుకున్నట్టు తోస్తుంది అన్నాడు. బలభద్రదేవుడు ఆఖరున అన్న మాటలు మహారాజుకు చాలా ఆవేశాన్ని కలిగించాయి. అతను పళ్ళు పటపటా కొరుకుతూ, మహామంత్రి, అలా ఎన్నటికీ జరగదు. ప్రతాపసింహునికి సుందరగడం ఎన్నడూ తలవంచదు. మన వీరుడెవ్వడు అతనికి దాసోహం చేయడు. నేను సగం సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి ప్రచండ దుర్గాన్ని ఆక్రమిస్తాను. మీరు ఆదిత్యునికి అండగా ఉండి యుద్ధభూమిలో ఉన్న ప్రతాపసింహుని సేనలను చెల్లాచెదురు చెయ్యండి. దానితో ప్రతాపసింహుడు మన సమర్థతలు బాగా తెలుసుకుంటాడు అన్నాడు. మంత్రి కాసేపు ఊరుకొని, మహారాజా, తొందరపడకండి. గుణసాగర్ వంటి వీరుడు, జితేంద్రుని లాంటి యుక్తిపరుడు ఉండడం చాలా అరుదు. ఆ ఇద్దరకు తోడుగా రణధీర్ కూడా ఉన్నాడు. అపజయమన్నది ఎరుగని ఆ వీరులు తప్పకుండా రాజకుమారిని విడిపించుకు వస్తారు. ఇక రణక్షేత్రంలో మన సైన్యాధిపతి ఆదిత్యునికి ఉన్న ప్రజ్ఞ మీకు తెలియంది కాదు. అలాంటప్పుడు మీరు కత్తిపట్టి కథనరంగంలో నిలబడవలసిన అవసరమేముంది చెప్పండి అన్నాడు వినయంగా. నిజమే, కానీ ఆ ప్రతాపసింహుని పేరు చెబితే నా శరీరం తాపంతో దహించుకుపోతుంది. అతనికి తగిన ప్రాయశ్చితం జరిగే వరకు నాకు విశ్రాంతి అన్నది లభించదు అన్నాడు మహారాజు కోపాన్ని అణుచుకుంటూ. అంతలో సిపాయి ఒకడు చేతితో ఒక కాగితాన్ని పట్టుకుని దర్బారులో ప్రవేశించి మహారాజుకు నమస్కరించి నిలబడ్డాడు. మంత్రి అతని వైపు చూసి, పట్టణంలో శాంతికి భంగం లేకుండా ఉందా? నీ చేతిలో ఉన్న ఆ కాగితం ఏమిటి? శాంతి రక్షణ కోసం నియమించిన మన సైనికులందరూ జాగ్రత్తగా పనిచేస్తున్నారా అన్నాడు. సిపాయి మంత్రికి నమస్కరించి, తమ ఆజ్ఞను అనుసరించి ప్రతి సైనికుడు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాడు. అన్ని ప్రాంతాలలోనూ గస్తీ దళాలు తిరుగుతున్నాయి. ప్రజాక్షేమానికి విరుద్ధంగానూ శాంతికి వ్యతిరేకంగానూ ప్రవర్తించే వారినందరినీ బంధించడంతో పట్టణంలో అన్ని వ్యవహారాలు సక్రమంగా సాగుతున్నాయి. కానీ ఈ కాగితం చూడండి, ఇలాంటివి పట్టణంలో అన్ని చోట్ల అంటించబడ్డాయి. దీన్ని చదువుతూ ఉంటేనే శరీరం వణుకుతుంది. ప్రజలందరూ ఈ కాగితాలను చూసి కంపించిపోతున్నారు. దీనిని తమకు అందజేయడానికి తీసుకువచ్చాను, చూడండి అంటూ అతను ఆ కాగితాన్ని బలభద్రదేవునికి అందించాడు. మంత్రి బలభద్రుడదేవుడు ఆ కాగితాన్ని మహారాజుకు చదివి వినిపించాడు. అందులో ఇలా ఉంది.